హాయ్ ఎవ్రీవన్, నేను సుధాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ ఐశ్వర్య కిచెన్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వ్లాగ్ చేస్తున్నాం అండి. ఎందుకో కూడా చెప్తాను. ఈరోజు ఉదయం టిఫిన్ మల్టీగ్రెయిన్ దోశ మిక్స్ పౌడర్లో ఉల్లి, మిర్చి, జీలకర్ర, మజ్జిగ వేసి దోశ వేస్తున్నాను. దీంతోపాటు ఉసిరి లడ్డు ఒక ఉప్పు నీళ్ళల్లో నిల్వ చేసిన ఉసిరికాయ కాంబినేషన్లో మా పెద్దమ్మాయికి టిఫిన్ ఇస్తున్నాను. లాస్ట్ వీడియోస్లో ఈ సీజన్లో వచ్చే ఉసిరికాయలని ఇమ్యూనిటీ బూస్టర్ లాగా ఎలా ఉపయోగించుకుంటానో చూపించాను. దానికి చాలామంది పాజిటివ్గా కామెంట్స్ ఇచ్చారు. అలాగే మా పిల్లలకి హెల్తీ డైట్ ఏమి ఇస్తానో కొన్ని వీడియోస్ కూడా చేశాను. దానికి కూడా చాలామంది ఇంకా మీరు రొటీన్ లైఫ్లో ఫాలో అయ్యే హెల్తీ రెసిపీస్, డైట్స్ చూపించండి అని అడిగారు. వారి రిక్వెస్ట్ని దృష్టిలో పెట్టుకుని నేను ఈ వీడియో చేస్తున్నాను. మ్యాక్సిమం మేము అన్ని రకాల హెల్తీ రెసిపీస్ ఇంట్లోనే తయారు చేసుకుంటాము. మా పిల్లలకి తప్పకుండా అన్ని రకాలు అందేలాగా హెల్తీ డైట్ ఇవ్వాలనేదే నా ఫస్ట్ నుంచి కాన్సెప్ట్. అదే మీకు కూడా చూపించాలనుకుంటున్నాను. చూసారుగా, అదనమాట సంగతి. సో ఈరోజు మా హెల్దీ లైఫ్ స్టైల్ ఏంటో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈవినింగ్ అయింది, టీ టైం అయిపోయింది. టీ టైంలో నేను స్నాక్స్ తయారు చేస్తున్నాను. అది కూడా హెల్దీగా ఇంట్లోనే మసాలా పల్లీ తయారు చేస్తున్నాను. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు బయట కొనడానికి కూడా ఇష్టపడరు పిల్లలు, అంత సూపర్ టేస్టీగా వస్తుంది. ఎలా చేస్తానో చూద్దాం. పల్లీలు ఒక గ్లాస్ తీసుకున్నాను. దీని మసాలా కోటింగ్ కోసం ఒక చిన్న గ్లాస్ శనగపిండి తీసుకుంటున్నాను. కాస్త ఉండలు లేకుండా మెదుపుకొని సరిపడినంత ఉప్పు వేస్తున్నాను. కారం నేను ఇంట్లో వాడుకునే కూర కారం వేస్తున్నాను. కారం ఆడించుకున్నప్పుడే ధనియాలు, జీలకర్ర అన్నీ కలిపేస్తాను. అందుకని ఇప్పుడు విడిగా ఏ పౌడర్లు వేయట్లేదు. కాస్త పసుపు కూడా వేస్తే కలర్ బాగుంటుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వాము, అలాగే ఒక చిటికెడు ఇంగువ వేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి కలిపి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ బజ్జీ పిండి కంటే పలచగా కలుపుకోవాలి. పిండి ముద్దగా కలుపుకుంటే పల్లీ పకోడీలాగా వస్తాయి. అందుకే కాస్త పలచగా కలుపుకోవాలి. దీనిలో బయట అమ్మే వాళ్ళైతే ఆమ్చూర్ పౌడరు, సిట్రిక్ యాసిడ్ అంటారు కదా, అదే నిమ్మప్పు, సోడా అన్నీ వేస్తారు. నేను అవి ఏమి వేయట్లేదు. డైజెషన్కి సోడా పర్లేదు, కానీ నిమ్మప్పు అంత మంచిది కాదు, అది ఎక్కువ వాడకూడదు. ఇప్పుడు పిండి అంత లేనట్టు అనిపిస్తుంది, కానీ వేగాక పైన చక్కగా మసాలా పలచని పొరలా వస్తుంది. లోపల గింజ కూడా కరకరలాడేలాగా వేగుతుంది. ఇలా ఉంటే డీప్ ఫ్రైకి ఆయిల్ బాగా కాగాక స్టవ్ని సిమ్లో పెట్టేసి పల్లీలు విడివిడిగా వచ్చేలాగా వేయాలి. పల్లీలు వేసాక అప్పుడు మంటను కాస్త పెంచి జాలిగడ్డతో పల్లీలు అంటుకోకుండా మెదిపితే చక్కగా వేగి పైకి తేలుతాయి. నేను ఐరన్ కడాయి పెట్టాను, అందుకే ఫ్లేమ్ని కాస్త తక్కువే పెడుతున్నాను. ఐరన్ వేడి చక్కగా కాపుతుంది, ఈవెన్గా స్ప్రెడ్ చేస్తుంది. దేనికి నాన్ స్టిక్ అంటే ఐరన్ చాలా మంచిది అన్ని వంటలకి. మాడిపోకుండా తీసేస్తే చేదు రావు. బయట అమ్మే చిన్న ప్యాకెట్లో 2-3 స్పూన్లు ఉంటాయి కదా, ఇలా వేయించుకొని ఉంచుకుంటే ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి కనీసం 15-20 రోజులు ఉంటాయి. అలాగే అన్నీ వేయించేస్తాను. మా అమ్మాయికి స్కూల్ స్నాక్స్ కూడా ఇలా చేసినవే పెడతాను. ప్యాకెట్స్ కొనుక్కోవడం చాలా చాలా తక్కువ. ఇంట్లో చేసినప్పుడు నచ్చినంత కారం, ఉప్పు వేసుకొని మన టేస్ట్కి తగ్గట్టుగా చేస్తాం కదా, హైజెనిక్గా ఉంటాయి, కెమికల్స్ కూడా వాడడం, సో హెల్తీగా ఉంటాయి. నేను కురుకురే కూడా చేస్తాను, అది కూడా షేర్ చేస్తాను. కొన్నవంటే నమ్మేస్తారు, అంత బాగా వస్తాయి. ఆఖరణ 2-3 రెమ్మల కరివేపాకు వేసి కరకరలాడేలాగా వేయించి ఇందులో వేస్తున్నాను. కరివేపాకు వేయకపోతే అసలైన టేస్ట్ రాదు, చప్పచప్పగా ఉంటుంది. దీనిలో ఇప్పుడు కాస్త ఉప్పు, కారం వేసి కలుపుతున్నాను. మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఇవి టీ, కాఫీ తాగినప్పుడు తినడానికి, సాంబార్ అన్నంలో నంచుకోవడానికి, ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేయడానికి చాలా బాగుంటాయి. పల్లీల కాస్ట్ కూడా చాలా తక్కువ కదా. ఇందులో విటమిన్ ఇ ఉంటుంది, బయోటిన్ ఉంటుంది, జుట్టు బాగా పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా కాల్షియం, ప్రోటీను, అమైనో యాసిడ్, జింక్ అన్నీ సమృద్ధిగా ఉంటాయి. రోజుకి కనీసం 3-4 టేబుల్ స్పూన్స్ పల్లీలు తినాలి, పిల్లలకు కూడా పెట్టాలి. చూసారుగా ఎంత సింపుల్గా మసాలా పల్లీ రెడీ చేసేసుకున్నామో. ఇప్పుడు దీంతో కాంబినేషన్గా టీ పెడతాను, అది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, టీ కోసం స్టవ్ మీద ఒక గిన్నెలో గ్లాస్ వాటర్ పోసి వేడి చేస్తున్నాను. దీనిలో వేయడానికి 2 ఇంచుల అల్లం ముక్కలు కచ్చా పచ్చగా దంచి ఈ నీళ్ళలో వేస్తున్నాను. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. మనకి మన బాడీలో జాయింట్స్లో వాపులు, నొప్పులు ఉంటే తగ్గిస్తుంది, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, డైజెషన్ మెరుగ్గా అయ్యేలా చేస్తుంది, అంతేకాదు కఫం కూడా పోయేలా చేస్తుంది. ఇది టీలో వేసుకోవడం వల్ల ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. దీంతోపాటు నేను దాల్చిన చెక్క పొడి 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ఇది మంచి ఫ్లేవర్ ఇవ్వడం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది, షుగర్ని కంట్రోల్ చేస్తుంది. దీనికి యాంటీ మైక్రోబయల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది మన శరీరంలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే వాటిపైన ఫైట్ చేసి తగ్గిస్తుంది. బ్యాక్టీరియా, వైరస్ లాంటి వాటిని నాశనం చేస్తుంది. బీపీని కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇది వేయడం వల్ల ఇన్ని ఉపయోగాలు పొందొచ్చు మనం. వీటితో పాటు నేను ఒక యాలకు వేస్తున్నాను. దీనివల్ల మంచి స్మెల్ వస్తుంది. ఇది బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడానికి, మనకి నీరసం పోయి యాక్టివ్నెస్ రావడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఈ 3 వేసి టీ కాయడం వల్ల మామూలు టీ అమృతంలాగా తయారవుతుంది, మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది. టీ ఎక్కువ తాగకూడదు అంటారు కదా, దానికి పెద్ద సైంటిఫిక్ రీజన్స్ ఏమీ లేవు. అలా అనుకుంటే ఏది ఎక్కువ తీసుకోకూడదు,
రోజుకి 1-2 కప్పులు ఇలా హెల్తీగా చేసుకుంటే అదే టీ మనకి అమృతంలా పనిచేస్తుంది. ఇది నేను ఇద్దరికి టీ పెడుతున్నాను. అందుకనే దీనిలో 2 టీ స్పూన్స్ టీ పౌడర్ వేస్తున్నాను. మరుగుతున్నప్పుడు సిమ్లో పెట్టి నిదానంగా మరగనిస్తున్నాను. ఇవి మరిగేలోపు 2 గ్లాసులు పాలు వేడి చేస్తాను. ఇలా మీగడ పక్కకు తీసేసి ఓన్లీ పాలు 2 గ్లాసులు వేస్తున్నాను. డికాషన్ విడిగా పాలు విడిగా మరిగించి అప్పుడు కలుపుకుంటే టీ చాలా చాలా బాగుంటుంది. దీనిలో కాస్త మీగడ వేస్తున్నాను. టీ చిక్కగా ఉంటుంది. లేకపోతే పాల పౌడర్ ఉంటుంది కదా, అది కూడా 1 స్పూన్ వేసుకుంటే చిక్కగా వస్తుంది. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టి మరుగు రానిస్తాను. నేను టీలో బెల్లం వేస్తాను, పంచదార వేయను. ఈ బెల్లం శొంఠి బెల్లం ఇలా కేజీ దిమ్మ తెచ్చుకొని కాస్త కోరుకొని టీలో వేయడానికి వాడతాను. ఈ బెల్లం ఓన్లీ టీ కాఫీలో వేస్తేనే బాగుంటుంది. మామూలుగా స్వీట్స్ అవి చేసుకోవడానికి ఆర్గానిక్ బెల్లం అయితే బాగుంటుంది. ఇది ఆర్గానిక్దే కానీ శొంఠి బెల్లం. డికాషన్ మరిగిపోయింది, పాలు కూడా మరిగాయి. ఇప్పుడు ఇందులో ఇవి పాలు వేసేస్తున్నాను. ఇలా వేసి 1-2 సార్లు మరుగు రానివ్వాలి. మరుగుతున్నంతసేపు ఇలా లోతుగరిటతో టీని పైకి కిందకి పొర్లిస్తూ ఉంటే చాలా చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు 2 నిమిషాలు మరిగింది కదా, ఇప్పుడు స్టవ్ ఆపేసే ముందు బెల్లం 2 స్పూన్లు వేస్తున్నాను. ఒకసారి కలిపి ఎక్కువసేపు మరుగు రానివ్వకూడదు. జస్ట్ కొంచెం కలిపేసుకొని వడకట్టేయాలి. ఈ శీతాకాలం ఇంత చల్లగా ఉన్నప్పుడు ఈ హెల్దీ వేడి వేడి టీ తాగితే అసలు ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేము. మా అమ్మాయి నేను కలిసి తాగడానికి తెచ్చాను. తను ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంది. ఈవినింగ్ స్నాక్స్ టీ ఇస్తే చాలా ఫ్రెష్గా ఉంది, స్మెల్కే రిలాక్స్గా అనిపించింది అంటుంది. రాత్రికి డిన్నర్ ఏంటి అని అడుగుతుంది. కార్తీక మాసం అయిపోయినా సుబ్రహ్మణ్య షష్ఠి అయ్యే వరకు మేము నాన్ వెజ్ తినము. అయ్యి 2 రోజులైనా ఇంకా వండడానికి కుదరలేదు. ఈరోజు ఉదయం చికెన్ తీసుకొచ్చి కడిగి ఉప్పు కారం అల్లం పేస్ట్ పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు ఈవినింగ్ మా చిన్నమ్మాయి స్కూల్ నుంచి వస్తుంది, ఇద్దరు కలిసి తింటారని ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టి స్నానం చేసి వచ్చి చికెన్ ఫ్రైడ్ రైస్ వండుతానని చెప్పాను. ఈ వేయించిన పల్లీలు కరకరలాడుతూ మసాలా టీ తాగుతుంటే ఈ చల్లదనానికి ఈ టేస్ట్ కాంబినేషన్ అసలు హోటల్కి వెళ్ళినా రాదు. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. రోజు ఇలానే పెట్టుకుంటారు. ఇంకా టీ తాగడం ఒక ఫార్మాలిటీ పనిలా కాకుండా ఎంజాయ్ చేయాలంటే ఇలా తప్పకుండా ట్రై చేయాల్సిందే. అంత బాగా వచ్చింది. ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టిన చికెన్ కూలింగ్ తగ్గిపోయింది. ముక్కలు కట్ చేయించకుండా బోన్లెస్ పెద్ద పీసెస్ ఇచ్చేయమన్నాను. అలా అయితే ఎంత ముక్కలు కావాలంటే అంత మనం కట్ చేసుకోవచ్చు కదా. తేగానే కడిగేసి 1/2 టీ స్పూన్ చొప్పున ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు ఇంత చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. దీనిలో సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, కొద్దిగా పసుపు. మా కారం ఆడించుకున్నప్పుడే అందులో కాశ్మీరీ మిర్చి కాయలేసి ఆడిచ్చేస్తాను. అందుకనే ఏ రెసిపీలో కూడా ఇంకా స్పెషల్గా కలర్ వేయక్కర్లేదు, ఫుడ్ కలర్. నేను వీడియోస్ కోసం చేసే రెసిపీస్ కానీ లేకపోతే మా ఇంట్లో కానీ చేసే వాటిలో ఎప్పుడూ కలర్ వాడలేదు. ఈ కారం వాడిన దాంతోనే కలర్ వచ్చేస్తుంది. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపాను. ఈ పొళ్ళన్నీ నేను నెలసరి సరిపడా ఇంట్లోనే చేసుకుంటాను. ఇప్పుడు దీనిలో మీడియం సైజ్ నిమ్మకాయ పిండుతున్నాను. ఇది నిమ్మకాయ తప్పకుండా వేసుకోవాలి, చాలా టేస్ట్గా ఉంటుంది. టేస్ట్ కోసమే కాదు, ఇందులో సి విటమిన్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ మైదా వేసి ఒకసారి కలిపేసి ఒక గుడ్డు మొత్తం కొట్టేసి బాగా కలిపి మూత పెట్టి పక్కన ఉంచేస్తున్నాను. ఒక 10-15 నిమిషాలు ఉంచితే బాగా ఉప్పు కారం పట్టే ఉంది కానీ ఇంకా మసాలా అది పట్టి బాగా మెత్తగా అవుతుంది. గుడ్డు లాస్ట్లో వేసి కలపడం వల్ల దానికి కోటింగ్లో ఉండిపోతుంది. ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా ఈ చికెన్ ముక్కల్ని, అప్పుడు దాని నుంచి మసాలా ఓపెన్ అయిపోయి నూనెలో అంతా స్ప్రెడ్ అయిపోకుండా చక్కగా నిలబడుతుంది. రౌండ్గా పకోడీలాగా రౌండ్గా వస్తాయి, ఇది పైన కోటింగ్ ఉండిపోయి. ఇప్పుడు రైస్ కోసం బాస్మతి రైస్ నానబెడుతున్నాను. ఏ రైస్ అయినా పెట్టుకోవచ్చు. నెలకు సరిపడా బాస్మతి రైస్ ఒక 5 ప్యాకెట్లు తెచ్చేసుకుంటాను, 5 కేజీలు. దాంట్లో ఒక 2 ఓపెన్ చేసి డబ్బాలు వేసుకుంటాను. అన్నీ ఒకసారి ఓపెన్ చేయను, ఎందుకంటే కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా, గమ్మున పురుగు వచ్చేస్తుంది. అందుకే నేను బిర్యానీ ఆకు వేసి ఉంచుతాను. మామూలు రైస్లో కూడా బిర్యానీ ఆకు వేసి ఉంచుకుంటే పురుగు పట్టదు త్వరగా. మీరు ట్రై చేయండి, తప్పకుండా బాగా పనిచేస్తుంది. ఒక గ్లాస్ రైస్లో నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు ఉంచుతున్నాను. రైస్ ఉడికించడానికి ఎసరు పెట్టాను. 5 గ్లాసులు వాటర్ వేసాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి హైలో పెట్టాను. అలాగే సాల్ట్ కూడా 2 టీ స్పూన్స్ వేసాను. ఎసరు అలాగా వంచేస్తాం కదా, సాల్ట్ కాస్తే రైస్కి పడుతుంది. రైస్ 2 సార్లు కడిగాను, ఎందుకంటే స్టార్చ్ లాంటిది ఉంటుంది కదా, అది పోతేనే ఫ్రైడ్ రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది. ఎసరు మరుగు రావడం స్టార్ట్ అయింది. మేము తాగే మంచినీళ్ళు కాచి చల్లార్చి ఫిల్టర్లో వేసి ఫిల్టర్ చేసుకొని తాగుతాము. అదే అందరికీ ఫస్ట్ నుంచి అలవాటు. అందుకే బిందె మరిగించాను. ఇది మరిగిపోయిందని తీసి పక్కకు పెట్టేస్తున్నాను. చికెన్ వేయించడానికి ఐరన్ కడాయి పెట్టాను. డీప్ ఫ్రైకి ఆయిల్ వేస్తున్నాను. సాయంత్రం పల్లీలు వేయించిన ఆయిల్ ఉంది కదా, అది వేయట్లేదు. అది మామూలు చిన్న చిన్న తాలింపులకి కర్రీస్కి వాడేస్తాను. డీప్ ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ 2-3 సార్లు వాడకూడదు డీప్ ఫ్రైకి.
నీళ్లు మరుగుతున్నాయని రైస్ వేసేసాను. ఒకసారి కలిపి వెనక్కి మార్చేసి చికెన్ని ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ బాగానే కాగింది. ఇది మీడియంలో పెట్టి వేయిస్తున్నాను. ఆయిల్లో వేగుతుంటే ఇల్లంతా రెస్టారెంట్ స్టైల్లో స్మెల్ వచ్చేస్తుంది. మా పిల్లలిద్దరూ వచ్చి ఈ చికెన్ వేపేలోపు సగం ఖాళీ చేసేస్తారు. చికెన్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. దీన్ని వైట్ మీట్ అంటారు. ఇది మటన్ కంటే కాస్త మంచిదే. చేపలు, చికెను, పీతలు ఇలాంటివి ఎదిగే పిల్లలకి తరచూ పెట్టాలి. ఇక ఎగ్ అయితే రోజు పెట్టాలి. రైస్ కూడా 80% ఉడికిపోయాక జాలీలో వేసి వాడ్చేసాను. చికెన్ మొత్తం వేయించేసి కడాయి పక్కకు పెట్టేసి వేరే ఐరన్ కడాయి పెట్టాను. నేను చాలా వరకు ఐరన్ కడాయిలో అన్నిటికీ వాడతాను. నాన్ స్టిక్ వాడను, చాలా తక్కువ. వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసాను. 2 గుడ్లు కొట్టి ఆయిల్ హైలో ఉండగానే వేసి కాస్త ఉప్పు వేసి కలిపాను. నేను క్యాబేజీ, క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టాను. వెల్లుల్లి, అల్లం గుడ్డు వేయకముందే వేసేయచ్చు, కానీ మా పిల్లలకి అలా నచ్చట్లేదు. అందుకే ఎగ్ వేసాక వేస్తున్నాను. ఇవి ఒకసారి బాగా కలిపితే చాలు. ఫ్లేమ్ని హైలోనే ఉంచి చేస్తే నీరు వచ్చేయకుండా బాగుంటుంది. దీనిలో క్యాప్సికమ్, బీన్స్ కూడా వేస్తే బాగుంటుంది. నా దగ్గర ఇప్పుడు లేవు. మొన్న నెలంతా కార్తీక మాసం అని నాన్ వెజ్ వండినప్పుడు ఇంటి నిండా రకరకాల కూరగాయలు, ఆకుకూరలతో నిండిపోయాయి. ఇప్పుడు చూస్తే ఏదో ఒకటి ఉండట్లేదు. దీంట్లో సాల్ట్ సరిపడా వేసుకుని 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. గరం మసాలా కూడా 1/2 టీ స్పూను, ధనియాల పొడి కొద్దిగా వేసి ఒకసారి వేగనివ్వాలి. పెప్పర్ పౌడరు అన్నిట్లో వేసుకోవాలి. దీనికి ఇంటర్నల్గా వాపులు ఏమన్నా ఉంటే తగ్గించే గుణం ఉంటుంది. కొలెస్ట్రాల్ని కూడా బాగా తగ్గిస్తుంది. ఇవన్నీ ఒకసారి కలుపుకొని కాస్త వేగనివ్వాలి. ఫ్రైడ్ రైస్ జంక్ ఫుడ్ అంటారు, కానీ ఇది మంచిదే. అన్ని కాయగూరలు వేసి చేసుకుంటాం కదా. మసాలాలు కూడా అన్నీ తక్కువ వేస్తాం. పైగా అవన్నీ వంటికి మంచివే. చికెను మంచిదే, కానీ ఇలా ఇంట్లో చేసుకుంటే మంచిది. బయట అయితే ఆయిల్, వాటర్ మంచిగా ఉండవు కదా. దీనిలో ఇప్పుడు చికెన్ కూడా వేసేసి ఒకసారి కలిపేస్తున్నాను. ఒకసారి ఇలా కలిపేసిన తర్వాత రైస్ కూడా వేసేస్తున్నాను. చికెన్ ఏంటి తగ్గిపోయింది అనుకుంటున్నారు కదా, చెప్పాను కదా మధ్యలో వచ్చి తినేశారు. రైస్ ఒకసారి కలిపి కొద్దిగా కారం వేసాను. వెనిగర్ కూడా 1/2 టీ స్పూన్ వేసాను. సాసులు కొద్దిగా వేస్తున్నాను. సాసు లేకపోతే అసలు ఫ్రైడ్ రైస్కి టేస్టే రాదు. ఈ సాసులన్నీ రైస్కి బాగా పట్టేలాగా, అలా అని రైస్ ముక్కలు అవ్వకుండా బాగా కలుపుకోవాలి. అసలు కలుపుతుంటేనే నోరు ఊరిపోతుంది. చాలా బాగా వచ్చింది. అసలు బయట 200-300 పెట్టి తెచ్చుకున్నా కడుపు నిండదు, టేస్ట్ అంత బాగా సెట్ అవ్వదు. ఇదైతే రెస్టారెంట్ కంటే చాలా బాగా వచ్చింది. ఈ ప్లేట్స్లో వేసి పెడితే అచ్చం స్ట్రీట్ స్టైల్లోనే ఉంది కదా. మా పిల్లలకి ఇచ్చాను. చాలా రోజుల తర్వాత చికెన్ తింటున్నారేమో, చాలా హ్యాపీగా ఉన్నారు. స్మెల్ ఎంత బాగుందో టేస్ట్ కూడా అంత బాగుందంట. రాత్రి భోజనంగా చికెన్ ఫ్రైడ్ రైస్ తింటున్నారు కాబట్టి ఇక మజ్జిగ ఇస్తాను. దీంతో డిన్నర్ కంప్లీట్ అయిపోయినట్టే. కిచెన్ కూడా నేను రాత్రే తుడిచి సర్దేసుకుంటాను. ఇదండి మా టుడే వ్లాగ్. మీరు పిల్లలకి ఇంట్లో ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.